హలో అందరికి ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చి పెళ్ళాక ఫస్ట్ టైం యాస్ ఎ కపుల్‌గా మేము తిరుమలకైతే వెళ్తున్నాం దర్శనానికి. కాణిపాకం కూడా దగ్గరే కాబట్టి ఫస్ట్ అది విజిట్ చేసి తర్వాత తిరుమలకెళ్దామని ఫిక్స్ అయ్యాము. ఇంకా కార్‌లో స్టార్ట్ అయ్యి వెళ్ళేసరికి లేట్ నైట్ అయిపోయింది చాలా. ఇంకా వెంటనే రూమ్స్ తీసుకొనైతే రెస్ట్ తీసుకున్నాం. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఆ కార్‌లో ట్రావెల్ చేసేసరికి బాగా అలసిపోయాం మేము. ఎర్లీ మార్నింగ్ ఇంకా మాకు స్పెషల్ దర్శనం అభిషేకం ఉంది కాబట్టి మళ్ళీ తొందరగా లేసి ఫ్రెష్ అప్ అవ్వాలని చెప్పి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే మేము కాణిపాకం వచ్చాం. నేను నైట్ అసలు ఇంట్రో చెప్పడానికి కుదరలేదు. ఇప్పుడు 9:00కి మాకు దర్శనం ఉంది. ఆ దర్శనం చేసుకొని ఆ తర్వాత తిరుపతికి బయలుదేరుతున్నాము. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు మేము దర్శనానికి వెళ్తున్నాం. మేము దర్శనానికి వెళ్తున్నాం, అభిషేకానికి. చెప్పు, అభిషేకానికి టికెట్ ఎంత చెప్పు. ఇన్ఫర్మేషన్ హాయ్ చెప్పు అమ్మ, హాయ్ చెప్పు. పండు హాయ్ చెప్పు. ఇంకా దర్శనం అంతా కంప్లీట్ చేసుకున్నాక బయటకొచ్చేసాము. చాలా చాలా బాగా జరిగింది. మాకు డైరెక్ట్ గర్భగుడిలోకి తీసుకెళ్ళి దేవుడికి అర్చన, పూజ అంతా చేపించారు. అంతసేపు అలా దేవుడిని చూస్తూ ఉంటూ ఏ డిస్టర్బెన్స్ లేకుండా మంచిగా పీస్‌ఫుల్‌గా అనిపించింది. ఇలా ఉంటే ఎంత బావుంటదో అని. ఇంకా అక్కడ పక్కనే కొన్ని గుళ్ళు, దేవుళ్ళవి ఉంటే అవి కూడా చూసేసుకున్నాం. మార్నింగ్ నుంచి ఏం తినలేదు కాబట్టి ఇలా గుడిసెలో కనిపియగానే కొంచెం నాస్టాల్జియా ఫీలింగ్ వచ్చి తాగుదాం, తాగుదాం అనుకున్నాను. నాకు టేస్ట్ అంత పెద్దగా నచ్చదు గానీ ఏదో ఆశ చూడంగానే ఒకసారి ట్రై చేద్దాం బాగుంటదేమో అని చెప్పి. అండ్ ఇక్కడ బయటకొచ్చి ఆ కోనేరు దగ్గర అక్కడ కొన్ని పిక్స్ అండ్ వీడియోస్ అలా దిగుతూ ఉన్నాము. చాలామందికి అనిపించచ్చు ఊరికే పిక్స్, వీడియోస్ ఎందుకు అని చెప్పి. కాకపోతే కొన్ని ఇయర్స్ తర్వాత చూసుకుంటే ఇవే మనకి చాలా మెమరీస్ ఇస్తాయి. ఓహ్! ఆ పలానా టైంలో మనం వెళ్ళాం కదా! అక్కడ ఇలా చేశాం కదా! అన్నట్టు. ఆ పిక్స్, వీడియోస్ లేకపోతే మనకు గుర్తురాదు. తర్వాత మన ఫ్యూచర్ జనరేషన్స్‌కి చూపించుకోవాలన్నా జస్ట్ వెళ్ళాము, చూసాము అన్నట్టు ఉంటది. ఇప్పుడు మనకి ఇన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడు మనం ఎందుకు దాన్ని అలా చేయడం అని చెప్పి నేను అలా క్యాప్చర్ చేస్తూ ఉంటాను ప్రతి ఒక్క మొమెంట్‌ని. తిరుపతి అయితే స్టార్ట్ అయిపోయాము. కానీ ఇప్పుడు ఇక్కడే వచ్చింది ఒక పెద్ద చిక్కు. అనుకున్నది ఒకటి, అయినది ఒకటి అన్నట్టు. మా హస్బెండ్ ఆ రోజు ఈవినింగే తిరుమలలో దర్శనం అని అనుకున్నారు. కాకపోతే మేము డేట్ చూసుకునేసరికి అది రేపయింది. మళ్ళీ మేము బయట హోటల్‌లో రూమ్ తీసుకొని కొండ కింద ఆ నెక్స్ట్ డే మళ్ళీ కొండపైకైతే వెళ్తున్నాము. అందుకనే ఎవరు ఎళ్ళే ముందు ముందే కొంచెము డేట్స్ అవన్నీ కరెక్ట్‌గా చూసుకోండి. మాకంటే ఆ పెళ్లి హడావిడిలో అంతా ఉండేసరికి డేట్స్ అన్నీ అటు ఇటుగా అయిపోయాయి. ఎప్పుడో బుక్ చేసుకున్నాం కాబట్టి మర్చిపోయాము. కాకపోతే అంతసేపు డ్రైవింగ్ చేశాం కాబట్టి ఆ రోజు ఈవినింగ్‌కైతే కొంచెం రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ కొండపైకెళ్తే కొంచెం అనిపిచ్చింది. మా పెళ్లి ఆగస్ట్ మంత్‌లో అయింది కాబట్టి మేము అప్పుడే వెళ్ళాం తిరుమలకి. వర్షాలు పడితే ఇబ్బందవుతది అనుకున్నాం కానీ అస్సలు వర్షం లేదు. వెదర్ కూడా చాలా చల్లగా మంచిగా అనిపిచ్చింది. ఎండ ఎక్కువ లేకుండా. మేము పైన రూమ్స్ తీసుకునేసరికి మాకు 2 అవర్స్ అయితే టైం పట్టింది. టిఫిన్స్ అవన్నీ చేసి ఫ్రెష్ అప్ అయ్యాము. మాకు దర్శనం ఈవినింగ్ 7:30 కాబట్టి ఆ టైం వరకు ఏం చేస్తామని ఇలా తిరుమల పైన కొన్ని టూరిజం ప్లేసెస్ లాగా ఉంటాయని చెప్పి అన్నారు. అవి కూడా కొన్ని చూడ్డానికెళ్దాం. అన్ని కాకపోయినా కొన్ని కవర్ చేయొచ్చని అయితే స్టార్ట్ అయ్యాం. మా మమ్మీ ఇంకా అత్త వాళ్ళేమో రూమ్‌లోనే రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు. ఈవినింగ్ ఎళ్ళాలి కాబట్టి. అదేనా? ఫస్ట్ ప్లేస్ వచ్చి శిలాతోరణం అయితే వెళ్ళాము. మీరు నా వెనకాల చూస్తున్నట్టే రాక్ అలా తోరణంలాగా నేచురల్‌గా ఫార్మ్ అయింది. ఇది మొత్తం వరల్డ్‌లో ఓన్లీ 2 ప్లేసెస్‌లో ఉందంట. ఒకటి మన తిరుమలలో, ఇంకోటి సంథింగ్ ఫారిన్ కంట్రీ యూకే ఆర్ యూఎస్‌ఏ నాకంత గుర్తులేదు. అండ్ అక్కడి నుంచయితే చక్రతీర్థం వెళ్ళాము. ఇక్కడ ఒక కోనేరు నీరులాగా పారుతూ ఉంటది. అందులో సుదర్శన చక్రం కడిగినట్టు చెప్తూ ఉంటారు. కాకపోతే చాలా లాంగ్ నడవాలి. మెట్లు ఎక్కి, దిగి, ఎక్కి, దిగి. ఎవరైనా నడవలేని వాళ్ళు ఉంటే అసలు వెళ్ళకండి. ఎందుకంటే ఆ తీర్థం లోపలికి కూడా మనల్ని ఏమి అలౌ చేయట్లేదు.
జస్ట్ దూరం నుంచి గ్రిల్స్ నుంచి చూడటమే. అండ్ ఎండ్ పాయింట్ వరకెళ్ళాక మనము ఏదైనా ఉంటదనుకుంటే ఒక చిన్న గుడిలాగుంది. కాబట్టి ఎవరైనా దూరం నుంచి జస్ట్ అలా చూసి వెళ్ళిపోతే బెటర్ అన్న ఒపీనియన్. ఇంక నేను నాకు ఇష్టమైన గ్రీన్ కలర్ మామిడికాయలైతే కొనుక్కొని తింటూ అలా సరదాగా వెళ్తూ ఉన్నాము. ఏమేమి ఉన్నాయి ఏంటో కొండల్లో అని. క్లాస్ చదువుతున్నా చూడు. మా వాళ్ళకది బొంగరం లాంటిది దొరికింది. అదే అంటారేమో. అది కొని దాన్ని ఆడుతూనే ఉన్నారు చాలా సేపు అక్కడ కూర్చొని. ఫస్ట్ కొన్ని అటెంప్ట్స్‌లో రాకపోతే వచ్చే వరకు మా చిన్నప్పుడు ఇలా ఆడామని చెప్పి గుర్తు చేసుకుంటూ ఉన్నారు మళ్ళీ చిన్న పిల్లల్లాగా. అక్కడి నుంచయితే మేము రిటర్న్ స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకొక లొకేషన్ కవర్ చేద్దాం అనుకున్నాము. పాతాళ గంగా అని ఉంది. దాని పక్కనే జాపాలి టెంపుల్ అని కూడా ఉంది ఆంజనేయ స్వామిది. అది కూడా లొకేషన్ చాలా బాగుంది. అసలు వర్షాకాలంలో ఎళ్తే నేను ఈ మధ్య రీల్స్‌లో చూస్తున్నాను. అప్పుడు మేమైతే వెళ్ళలేకపోయాము. టైం సరిపోదు. ఇది కొంచెం లోపలికి వెళ్ళాలని చెప్పి మళ్ళీ మేము వచ్చి ఫ్రెష్ అయ్యి దర్శనంకెళ్ళాలని. మీరెవరైనా వెళ్తే మాత్రం జాపాలి టెంపుల్‌కి కంపల్సరీ వెళ్ళండి. నెక్స్ట్ టైమ్ వెళ్ళినప్పుడు నేను కంపల్సరీ విజిట్ చేయడానికైతే ట్రై చేస్తాను. మా పెళ్ళయ్యాక ఫస్ట్ టైం తిరుమలకొచ్చాం కాబట్టి మా పెళ్లి బట్టలని వేసుకొని శ్రీవారిని దర్శనం చేసుకున్నాము. మాకు టోటల్‌గా 5 అవర్స్ పట్టింది దర్శనం చేసుకోవడానికి. ఆ వెళ్ళడం రావడంలో తోపులాటని కొంచెం ఇబ్బంది అనిపించింది. మిగతా అంతా ఓకే. కాకపోతే అంత కష్టపడ్డాక కూడా శ్రీవారిని ఒక్క నిమిషం కూడా మనం చూడలేము అని అనిపిస్తుంది. కానీ అంత 1,00,000 మందిలో అంత చిన్న గ్లింప్స్ దొరకడమే మనకెక్కువ. అందుకే చిన్నప్పటి నుంచి నేను మా తమ్ముడు తిరుపతి అనంగానే కొంచెం భయపడతాము. అమ్మో! అంతమంది జనాలుంటారు. అంతంతసేపు వెయిటింగ్ ఉంటుంది అని చెప్పి ఎప్పుడు తిరుపతి ప్లాన్ ఏసినా మా వాళ్ళు మేము రాము అంటూ ఉంటాము. కాకపోతే మనకి పెద్దవుతున్న కొద్దీ దేవుడిది అర్థమవుతూ ఉంటది మన లైఫ్‌లో. అప్పుడు మనంతట మనమే వెళ్దామని ఫిక్స్ అవుతూ ఉంటాం. అది నాకు అనిపించింది. నేను ఇప్పటికి చూస్తూ ఉంటా. ఎవ్రీ ఇయర్ రెగ్యులర్‌గా తిరుపతికి కంపల్సరీ వెళ్తూ ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో వస్తారు. కానీ మీకు ఇందాక చెప్పినట్టు నాకు మా తమ్ముడికి కొంచెం ఆ జనాలు అదంతా కొంచెం భయపడి మేము స్కిప్ చేస్తామని. అందుకే ఎప్పుడో నేను మంత్స్ బేబీ ఉండేప్పుడు ఎళ్ళా. తర్వాత నా 10థ్‌లో వెళ్ళినట్టున్నా. మళ్ళీ ఇప్పుడు పెళ్ళాక ఇప్పుడు రావడమే. అంటే ఇన్ని ఇయర్స్ గ్యాప్‌లో మళ్ళీ వచ్చాను. అందుకే నాకెప్పుడు తిరుపతి చూసినా కొత్త ప్లేస్ చూసినట్టే అనిపిస్తూ ఉంటుంది. మధ్యదారిలో వచ్చినప్పుడు కొంచెం బ్రేక్ తీసుకొని అలా కూర్చొని మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుంటది. నేను అన్ని వీడియోలో చెప్పినట్టే మీకు ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అందరికి.